రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంఘం యొక్క 100వ సంవత్సరం చేస్తున్నాం మనం కూడా. అలాగే ఇక్కడ ఒక చిన్న మాట మనం మాట్లాడుకోవాలి. అదేంటంటే దేశంలో 48లో మొదటిసారిగా సంఘాన్ని నిషేధించారు. తర్వాత 75లో నిషేధించారు. 50 ఏళ్ళకి సంఘం పుట్టి 50 ఏళ్ళకి రెండో మాట నిషేధించారు. సరిగ్గా ఇప్పుడు 50 ఏళ్ళు అయింది కదా, 50 ఏళ్ళకి రెండో మాట నిషేధించారు. మళ్ళీ 96లో ఎప్పుడో అలా 3 మాటలు నిషేధించి కూడా ఎటువంటి చర్య తీసుకోవడానికి కారణం ఏమిటి సంఘం మీద? ఎవరైనా ఒకరు ఏదైనా ఒక గొప్ప లక్ష్యాన్ని చేరినప్పుడు మన ఇళ్ళల్లో కూడా జరుగుతూ ఉంటాయి. ఒక బైక్ ఏదైనా పిల్లవాడికి కొనేస్తారు. కొని ఇచ్చినప్పుడు వాడు బయలుదేరే ముందు అంతా బాగానే ఉంది, బ్రేక్లు ఒకటే లేవని చెప్పారనుకోండి, ఆ బండి మీద అతను వేగంగా వెళ్ళలేడు. బ్రేక్ అనేది యాక్సిలరేటర్ కాదు, వేగాన్ని పెంచదు. కానీ బ్రేక్ ఉండడం వల్లనే వేగం పెరుగుతుంది. యాక్సిలరేటర్ కాదు, అది బ్రేక్ మాత్రమే. కాబట్టి సంఘాన్ని ఎప్పుడెప్పుడైతే బ్రేక్ చేద్దామని ప్రయత్నం చేశారో అప్పుడప్పుడల్లా ద్విగుణీకృతమైన వేగంతో సర్వవ్యాపి సర్వస్పర్శి అనే ఏదైతే ఉందో అంతటా వ్యాపించడానికి అదంతా కూడా ఉపయోగపడింది. దాన్ని తీసుకున్నారు. ఎందుకంటే మన భర్తృహరి చెప్పినట్లు మనల్ని విమర్శించే వాళ్ళు వేసే రాళ్లే మన నిర్మాణం, మన భవనానికి పునాదురాళ్ళు అవుతాయి. కాబట్టి అలా స్వీకరించింది కాబట్టే సంఘం 1925 నుండి ఇప్పటి వరకు కూడా 2025 వరకు కూడా, అంటే అతి సూక్ష్మంగా సంఘాన్ని పరిశీలించిన వాళ్ళకి అర్థం అది అన్ని క్షేత్రాలని ఎలా ప్రభావితం చేసిందో తెలుసు.